నేను వెళ్ళినటువంటి సాహిత్య కార్యక్రమాల్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ, కె శివారెడ్డి, ఆచార్య గోపి లాంటి మహా కవులు, గీత రచయితలు అందరూ వచ్చారు. అలా నాకు అప్పటికేం తెలియదు. నేను 6వ తరగతి 7వ తరగతి ఉన్నటువంటి వయసు. సాహిత్యం మీద ఏం అవగాహన లేదు. నాన్న వెళ్తున్నాడు, నేను వెంట వెళ్ళాలి అంతే. అలా వెళ్ళినటువంటి నేను అక్కడ మాట్లాడేటువంటి కవులందరూ, గీత రచయితలందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, ఆ విషయాలు ఏంటో తెలుసుకున్నాను. కొంత ఆసక్తిగా అనిపించి ఇంటికి వచ్చాక నాన్న అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది ఏంటి, అందులో ఉన్నటువంటి సాహిత్యం ఏంటి, ఆ కవితలు ఏంటి, పాటలు ఏంటి, నాన్న విడమర్చి వీధిగా అని చెప్పేవారు. అలా నాకు సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. సుద్దాల అశోక్ తేజ గారు నాన్నగారికి ఆత్మీయ మిత్రుడు. దాదాపు వారికి 40 ఏళ్ళ స్నేహం ఉంది. అలా ఇంటికి అశోక్ తేజ అంకులు వచ్చినప్పుడు కూర్చొని వారితో ముచ్చటిస్తున్నప్పుడు పాట ఇలా పుట్టింది, దానికి పాట ఇలా పుట్టిందని నేను పాట మీదే పాట రాశాను చెప్పి పచ్చబడ్డ కొట్టు పాట వినిపించాను. ఓహో, ఇలా పుట్టిందా, శ్రమజీవి స్వేదం నుంచి పుట్టిందా. మరి శ్రమజీవి స్వేదం నుంచి పుట్టిన పాట అయితే మీరు సినిమాలో రాస్తున్నప్పుడు అమ్మాయి మీద అబ్బాయి మీద రొమాంటిక్ సాంగ్ అంతా ఇలా చెప్తుంటారు కదా. అంటే సినిమా పాటకు కొన్ని హంగులు ఉంటాయి, కొన్ని రంగులు ఉంటాయి, ఇవన్నీ చెప్పారు. అలా పాట గురించి, సినిమా పాట యొక్క లోతు గురించి, దాని సినిమా పాట నాడి గురించి నాకు తెలియజెప్పారు. అలా పాట మీద ఒక అవగాహన వచ్చి సినిమా పాటలన్నా, సినిమా పాటల రచయితలన్నా ఎంతో గౌరవం పెరిగింది. మొదట గౌరవం ఉండే, తర్వాత భక్తి, తర్వాత సినిమాలు చూడడం మొదలు పెట్టాను. నేను ఏ సినిమా చూసినా సినిమా పేర్లు పడ్డ తర్వాత వెళ్ళదు. ఎందుకంటే సినిమా స్క్రీన్ మీద పడేటువంటి గీత రచయితల పేర్లు చూశాకే సినిమా పాట వింటే నాకు సంతృప్తి. అలా సముద్రాల రాఘవాచార్య గారు నుంచి మొదలు సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, పింగళి నాగేంద్రరావు, మల్లాది గారు, శ్రీశ్రీ గారు, కృష్ణశాస్త్రి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, కొసరాజు గారు, దాశరథి గారు, సినారే, వేటూరి, సీతారామ శాస్త్రి, భువనచంద్ర, చంద్రబోసు, వెన్నెలకంటి, దొన్నవిత్తుల, రసరాజు, కొసరాజు, గురుచరణ్, ఇలా చాలా మంది, అనంత శ్రీరామ్, శ్రీమణి, రామజోగేష్ శాస్త్రి, చిర్రావులు విజయ్ కుమార్, భాస్కరపట్ల రవికుమార్, ఇలా చాలా మంది, పూర్ణాచారి గారి దాకా, కడలి గారి దాకా, ఘట్టం వీరు గారి దాకా, నాగరాజు కుమారపు గారి దాకా 100 మంది గీత రచయితలు, ఒకరు కాదు 300 మంది గీత రచయితలు. తెలుగు సినిమా పాట పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పాటలు రాసిన వాళ్ళు ప్రదేశాలతో భౌగోళికంగా ఎల్లలు లేకుండా మనం చెప్పుకుంటే తెలుగు సినీ గీత రచయితలు ఎల్లలు లేకుండా చెప్పుకుంటే 300కు పైగా ఉన్నారు గీత రచయితలు. ఆ 300 మంది గీత రచయితల్లో వాళ్ళందరి సాహిత్యాన్ని నేను అధ్యయనం చేశాను. అంటే చదివితేనే రాస్తామా అనంటే కాదు. చదివితే రాయడానికి ఒక అధ్యయనశీలం ఉంటే ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడవచ్చు, కొట్టొచ్చినట్టుగా మాట్లాడవచ్చు, నిర్భయంగా చెప్పొచ్చు, చర్చగా వాదన చేయొచ్చు, అట్లాంటి అధికారం సంపాదించవచ్చు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో నేను పాట మీద సాధన చేసి అలా కవితలు రాస్తూనే సినిమా పాటల మీద పిహెచ్డి చేయాలి. నాకు దాశరథి కృష్ణమాచార్య గారు అంటే చాలా ఇష్టం. వారి ముందు కవిత్వం ఇష్టం, తర్వాత సినిమా పాట ఇష్టం. అలా వారి సినిమా పాటల మీదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి తర్వాత సినిమా పాటల యొక్క పరిశోధన కూడా సాగించాను. నమస్తే తెలంగాణలో తెలంగాణ సినిమా కవులు పేరిట ఒక ప్రత్యేక శీర్షిక నిర్వహించాను. నవ తెలంగాణలో పాటల ముచ్చట పేరిట సినీ గీత రచయితల యొక్క పాటల్లోని సాహిత్యపు విలువల మీద, కవితాత్మకత మీద ఒక శీర్షిక ఇప్పటికీ నిర్వహిస్తున్నాను. దానికి మంచి ఆదరణ కూడా వస్తుంది. ఇది పాటల మీద నా పరిశోధన. ఇలా పరిశోధన చేసిన తర్వాత దాని నాడి తెలిసిన తర్వాత, తెలిసింది, దాని నాడి పట్టుకున్నాం కాబట్టి తెలిసింది. దాని నాడి తెలిసిందంటే దాని సినిమా పాట దాని యొక్క నడక ఎలా ఉంటుందో తెలిసింది. కానీ సినీ గీత రచయితగా వెళ్ళాక ఇంకా ఎన్నో అనుభవాలు అవుతాయి, ఇంకా ఎన్నో తెలుసుకోవాలి. అలా సినిమా ప్రస్థానం నాకు 2020లో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వచ్చిన దక్ష సినిమాతో నా గీత రచయితగా నా ప్రస్థానం మొదలుపెట్టాను. ఆ సినిమాలో మొదటగా నన్ను పాట ఇచ్చినప్పుడు, అన్న మీరు ఇదివరకు ఏమైనా రాశారా అంటే, ఇదివరకు చాలా అప్పటికి ప్రైవేట్ సాంగ్స్ అంటే ఇండిపెండెంట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్కి, వెబ్ సిరీస్కి రాశాను. దాదాపు అప్పటికే ఇండిపెండెంట్ సాంగ్స్ ఒక 50 వరకు రాశాను. అవి యూట్యూబ్లో చాలా రిలీజ్ అయ్యాయి.
ఆదిత్య మ్యూజిక్తో ఇండిపెండెంట్ సాంగ్స్తో కొన్ని చేశాను నేను అంటే ఓకే సినిమా పాట రాశారా అని అడిగాను. సినిమా పాట ఇదే మొదటిసారి మరి రాయలేదు. సరే దీనికి మరి ట్యూన్ ఉంటుంది అని తెలుసు కదా అంటే తెలుసు, దాని గురించి కొంత సాధన చేశాను, కొద్దిగా రాయగలుగుతాను అని అంటే ముందు మీరు వితౌట్ ట్యూన్ రాయండి. మా సినిమాలో ఈ సీనియర్ యాక్టర్ శరత్ బాబు గారు ఉంటారు, వాళ్ళ అబ్బాయి ఇందులో హీరో, సాయి చరణ్ సింగర్ ఉన్నారు, ఆయన పాడుతున్నారు ఈ పాట. మీరు ఒకటి హర్రర్ థ్రిల్లర్ మూవీ, మీరు ఒక పాట రాయాలి. హీరో యూత్ టీం అంతా కూడా వాళ్ళు అనుకోకుండా ఏదో అడవిలో చిక్కుకుంటారు, అక్కడ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది, ఏం చుట్టూ కనబడదు, అక్కడ అంత వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి చాలా భయంగా ఉంటారు, చుట్టూ భయమే కనబడుతుంది, వాళ్ళ నీడ కనబడ్డా కానీ అది భయం ఎలా ఉంటుంది. ఇట్లాంటి ట్యూన్లను ఇట్లాంటి సన్నివేశంలో పాట రాయి, వితౌట్ ట్యూన్ రాయన్నారు. సరే రాద్దామని చెప్పి వితౌట్ ట్యూనే మొదలుపెట్టారు. సాగుతుంది వింత కథ వెంటాడే చీకటిలా, తరుముతుంది ఒక నీడ వేటాడే శత్రువుల, దిగులు దిగులుగా ఎదలో రగులుతున్నది, గుబులు గుబులుగా బతుకే మిగులుతున్నది అని రాశి. బాగుందన్న, మరొకసారి మన మ్యూజిక్ డైరెక్టర్ గారికి చూపిద్దాం. మరి ఇక చాలా రాశాను. ప్రళయం మన వెంటపడి ప్రాణం తీస్తుందా, విలయం విరుచుకుపడి వేధిస్తూ ఉందా, బదులే దొరకని ఈ ప్రశ్నల జడిలో కాలం వేసిన ఈ కత్తుల వలలో అని ఇలా రాశాను. చరణాలు పల్లవి 2 చరణాలు రాసిచ్చాను. అన్న బాగుంది, మీటర్ మీద పెట్టుకొని చూశారు, అంతా ఒకే తత్కారాలు ఆ గదులు అన్నీ అంతా ఒకే సెట్ అయిపోయాయి, కరెక్ట్ మీటర్ లెన్స్ మీద ఉంది. కాకపోతే ఏంటంటే పల్లవి కొంచెం మరీ అంత టఫ్గా ఉంది, ఇంకా కొంచెం దానికి ఇంకా ఎఫెక్ట్ పెడితే బాగుంటుంది. ఒక పని చేద్దాం, చరణాలు మాత్రం నేను మొత్తం మీటర్ ట్యూన్ చేస్తానని ట్యూన్ చేసిన తర్వాత చరణాలు ఓకే, పల్లవిలో ఆ 4 లైన్లు మార్చండి అన్నారు. చరణాల బాణీని అనుసరించి పల్లవి మళ్ళీ రాయమన్నారు. అంటే చరణాలకు వేరే ట్యూన్ ఉంటుంది వాస్తవానికి, పల్లవి కొంత మార్చాలి అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ పల్లవికి వేరే ట్యూన్ ఇచ్చాను. అప్పుడు మళ్ళీ ఆ పల్లవి ట్యూన్ తీసుకొని నేను చితి రగిలేనేమో నాలో నీలో ఊగే ఊపిరిగా, కథ మిగిలేనేమో నీది నాది సాగే చీకటిగా అంటారు. ఓకే అన్న, ట్యూన్కి సెట్ అయిపోయింది, ఇప్పుడు మీరు చేయొచ్చు కంటిన్యూ అని. అంటే మళ్ళీ చరణంలో కొంత మార్పులు చేసి మళ్ళీ ఆ పాటను అది సినిమా రిలీజ్ అయిపోయింది, దానికి మంచి స్పందన వచ్చింది. అది రిలీజ్ చేయాలి. ఎవరితో రిలీజ్ చేద్దామంటే నాకు చాలా దగ్గర గురువులు మాకు చాలా తనికెళ్ళ భరణి గారు, వాళ్ళతో చేయిద్దాం ఈ పాట రిలీజ్ చెప్పి తనికెళ్ళ భరణి గారి దగ్గరికి తీసుకెళ్ళారు. భరణి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇంకా మన సినిమాలో గీత రచయిత, ఆయన బాగా మంచిగా ఇదివరకే కవిగా గుర్తి చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఇతరుతో ఈ పాట రాయించాం, ఒకసారి చూడండి అంటే పాట చూశారు. పల్లవి నుంచి కింది దాకా పేపర్ ఇట్లా చూశారు, పైనుంచి కింది దాకా చూసి మళ్ళీ నన్ను పైనుంచి కింది దాకా ఇట్లా చూశారు. ఓకే ఓకే బాగుంది, ఎక్కడ మీది ఏంటి అని వివరాలు అడిగారు. బాగా రాస్తున్నావు, అంతా బాగానే ఉంది, కొత్త కొత్త ప్రయోగాలు ఏమైనా చేయగలుగుతావా పాటలో, ఇంకేమన్నా ప్రయోగం చేయగలుగు వినూత్నంగా ఏమైనా చెప్పగలుగుతావా అని అడిగారు. చెప్పగలుగుతాను సార్, నేను రాయగలుగుతాను అంటే ఏమీ లేదు, శ్రీపాద రామచంద్రరావు గారి డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది, ఒక్కడే నెంబర్ 1 సినిమా, అది పోలీస్ కథా నేపథ్యంలో సాగుతుంది. దాంట్లో హీరో ఫైట్ చేస్తుంటాడు, ఆయన పడిపోతుంటాడు, ఆ సందర్భంలో ఒక పాట కావాలి మాకు, ట్యూన్ ఇస్తాం అన్నాడు. అంటే సరే సార్ రాస్తాను అన్నాడు. ఇచ్చాడు. ఏమనంటే తనాన నాన్న తనాన తనాన నాన్న తనాన నాన్న తానిచ్చాడు. సవాలు నిన్ను తాకి చుట్టూ ముట్టె చూడరా, తనాన నాన్న 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 తనాన నాన్న 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 నాన్న. ఇది ట్యూన్ పల్లె. తనాన నాన్న 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 నాన్న. ఈ తనాన అనేటువంటిది పాటలో పల్లవిలో అది చరణంలో కానీ మొదటి పదంగా పడితే అంటే జగనం. ఇది ఉర్దూ పొయిటిక్ స్టైల్. ఈ జగనాలన్నీ ఉర్దూలో ఉంటాయి, ఎక్కువగా ఉర్దూలో ఉండే షాయిరీస్ అన్నీ కూడా జగనాల్లో ఉంటాయి. ఈ తనానతోనే పాట అంతా మొదలవ్వాలి, మొత్తం పాట అంతా తనానతోనే ఉంటుంది. కొంచెం కష్టంగా ఉంటుంది తనానతో రాయడం అంటే, కొద్దిగా ప్రయత్నం చేయండి అని అంటే. అది వరకే నాకు ఈ తనాన ట్యూన్ గురించి కొంత తెలుసు, అంటే జగనాలతో మొదలయ్యే పాట గురించి. ఎందుకంటే దాశరథి గారు మిత్రుడు రాసింది ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనుల దార. ఖుషీకు చలాకి హుషారు నిషాక ఇవన్నీ జగనాలి పల్లవి. సరే కొంత తెలుసు సార్ నాకు దీని గురించి అటు అవగాహన ఉంది, అక్కడ తెలియడం వేరే, అక్కడ విషయం ఇన్ఫర్మేషన్ తెలియడం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ కథ ఉండాలి, సంగీతం చూసుకోవాలి,
మ్యూజిక్ డైరెక్టర్ సింగర్కి ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. తనాన్న నాన్న 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 సవాలు నిన్ను తాకి చుట్టుముట్టే చూడరా, సయట్టు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా, నిజాన్ని నిద్రలేపి గుండె దమ్ము చూపరా, చిరాకు చీకటింక నీకు అడ్డు రాదురా, పిశాచి మూకలెన్ని ఉన్న చీల్చి వెయ్యరా, తెగింపు తోడు నీకు సాహసాలు చెయ్యరా. ఇలా ఈ చిరాకు చీకటి పదప్రయోగం బాగుంది. చిరాకు చీకటి మంచి చాలా బాగుంది. హైమత్ అన్న పాడాడు ఆ పాటని, హైమత్ మహమ్మద్. అది పాట కూడా మంచి సురేష్ ప్రొడక్షన్స్ రామాయణ వాళ్ళు అది వాళ్ళే రిలీజ్ చేశారు, వాళ్ళే తీసుకున్నారు ప్రొడ్యూసర్ వాళ్ళ మూవీ. అలా తర్వాత చాలా మరి ఒకటే నెంబర్ 1లోనే పోలీస్ కథా నేపథ్యంలో అన్నారు కదా, కొంచెం పోలీసు ఏది ఆ కలేజా అంతా వాళ్ళ ఉత్సాహం అంతా వాళ్ళ యొక్క బలం అంతా కనబడాలి. పోలీస్ అంటే ఏంటి, ఆయన ఏం చేస్తారు ఏంటి, ఇట్లాంటి సందర్భాల్లో కావాలి పాట, కొంచెం పదాలు గట్టిగా ఉండాలి అది ఇది అని చెప్పి అన్నారు. మళ్ళీ అదే ట్యూన్కి రాశారు. దానికి కూడా మళ్ళీ పాట మొత్తం రాశారు. అన్యాయాన్ని చీల్చి దుర్మార్గాన్ని కూల్చి న్యాయం చేసేవాడే పోలీసురా అని పాటంతా రాసిన తర్వాత చివరిలో పాట మొత్తం పూర్తయిపోయింది. అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్ చిన్న విషయం చెప్తాను. ఏమన్నారంటే, ఈ సినిమాలో మన పోలీస్ పేరు వెంకన్న కాబట్టి కొంచెం సమయస్ఫూర్తితో మీటర్ మీద మనకు వెంకన్న, మన పోలీసు వెంకన్న అని రావాలి, పదప్రయోగం సెట్ అవ్వాలి. సరే సార్ అని చెప్పి మీటర్ మీద అంతా మన పాటంతా రాశాక మళ్ళీ సెకండ్ చరణంలో లాస్ట్ 2 లైన్స్ మార్చేసేయండి అంటే మళ్ళీ మారుస్తూ ఉరుమై నాడురా మెరుపై నాడురా మనసున్నోడురా మన వెంకన్నరా అని మార్చాను. తర్వాత ఎలా ఉరుమయ్యాడు మెరుపయ్యాడంటే, అందరికీ ఉరుము లాంటి వాడు మెరుపు లాంటి వాడు కాదు. ఉరుము లాంటి వాడు ఎవరికి, మెరుపు లాంటి వాడు ఎవరికి అని అంటే అన్యాయం చేసిన వాడికి మాత్రమే. మనసున్నోడు ఎవరికి అని అంటే మంచి వాడికి మాత్రమే. అలా మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఎలా ఉంటాడు పోలీసు అనేటువంటి ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క జీవితం ఎంత త్యాగపరితంగా ఉంటుందనే విషయాన్ని చెప్తూ రాశాను. ఆ తర్వాత కోరుకొండ గోపికృష్ణ గారి డైరెక్షన్లో, ఎంఎల్ రాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో కలియుగ భగవాన్ సినిమాకి 6 పాటలు రాశాను. అది మొత్తం డివోషనల్ మూవీ, దాంట్లో 6 సాంగ్స్ రాశాను. ఆ తర్వాత మన మోనార్క్ మూవీ, అది రమేష్ రాజా గారి డైరెక్షన్లో వస్తుంది. దానికి అజయ్ పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్, ఆర్పి పట్నాయక్ గారి బ్రదర్. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ రాశాను. అది స్వేచ్ఛగా రాయమన్నారు. ఐటమ్ సాంగ్ అంటే మనకు శృంగార నృత్య గీతం తెలుగులో చెప్పుకుంటుంది. ఈ ఐటమ్ సాంగ్స్ రాసేటప్పుడు మనకు డబుల్ మీనింగ్స్ కావాలి, కంపల్సరీ ద్వంద్వార్థాలు ఉండాలి. ద్వంద్వార్థాలు లేకపోతే ఐటమ్ సాంగ్ అట్టి కట్టదు. కాబట్టి కంపల్సరీ ద్వంద్వార్థాలు ఉండాలి. మీరు ఐస్ క్రీము, నిమ్మపండు, ఈ చింతపండు, చింతకాయ ఇట్లాంటి పదాలు తీసుకొని ఐటమ్ సాంగ్ రాయండి. అది చాలా ద్వంద్వార్థాలతో ఉండాలి. సరే అని చెప్పి, నీ కండకెంత గుండె ఉందిరో అది తగులుతుంటే రగులుతుందిరో, నీ పొగరుకెంత అగడు ఉందిరో అది పాములాగా నన్నే బుసలు కొట్టేరో అని పల్లవి రాశి. చరణాల్లో ఐస్ క్రీము లాంటి, చెప్పక తప్పట్లేదు, ఐస్ క్రీము లాంటి అందం ఉంది నాలో, నా అందం నాకి చూడరో అని రాశి. అనగానే అప్పుడు డైరెక్టర్ గారు ఏమన్నారు, మరి మీకు ద్వంద్వార్థాలు ఉండాలన్నారు, ఇంకా బాగా వల్గర్గా ఉండాలన్నారు కదా అంటే, మరీ ఇంత వద్దు, మీరు ఉండాలి, మీరు హద్దులు దాటేయమంటేనే దాటేస్తాం, మళ్ళీ ఇంత హద్దు దాటొద్దు, మరి శృతి మించిపోతుంది, మరి శృతి మించిపోవట్లేదు, శృతి ఓకే, ఆ శృతిలోనే ఉన్నాం మేము, ఆ మీటర్ కింద ఉన్నాం, కానీ ఈ సంగీతపరమైన శృతి కాదండి మేము మాట్లాడేది, మీ పదాలు శృతి మించిపోతున్నాయని అంటారు. హద్దు పెట్టారు. నా అందం కరుగుతోందిరో అన్నాను. ఎందుకనంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అంటే, ఐస్ క్రీము లాంటి అందం ఉంది నాలో, నా అందం కరుగుతుందిరో అని అన్నాను. అంటే కరుగుతుంది కాబట్టి కరిగిపోకముందే ఆస్వాదించమని అర్థం అన్నట్టు. నిమ్మపాత్ర లాంటి పులుపు ఉంది నాలో, ఆ పులుపు పిండి చూడరో అని అంటారు. రాస్తే ఇది చాలా మరి వల్గర్గా ఉంది, మారుస్తాం, మరి మార్చుకుంటాం మరి అంటే, సరే అండి చెప్పి అంటే అది మేమే మార్చుకుంటాం అంటే, సరే మరి మీరు పిసికి చూడరు అన్నారు. అదేంటి సార్ పిసికి చూడరు అని నేను అన్నాను, మీరేమో పిసికి చూడరు అని అన్నారు. దానికి దీనికి తేడా ఏంటంటే, పిసి చూడడం వేరు, పిసికి చూడడం వేరు. అది మాకే తెలుసు.
అంటే మరి మాకైతే సాహిత్యపరమైనటువంటి విషయాలు చెప్తే మాత్రం దాంట్లో అర్థం తేడా ఏమి లేదు సార్. మరి అంతా అంటే పిండడంలో ఒక ఏదైతే ఒక మనం పిండేటువంటి అదైతే విషయం సందర్భం ఏదైతే ఉందో అదొక హద్దులో ఉంటుంది. విసిరించడం అనేటువంటి దానికి పక్క మాటలు చెప్తాం. మేము అక్కడ చూపిస్తాం, సన్నివేశం చూపిస్తాంలే. మీ పదాలకు మా సన్నివేశాలు అక్కడ క్రియేట్ అవుతాయి, అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని పదాలు రాస్తే అవి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమవుతుందంటే ఆ పదాలని అంతటితోనే ఆపేస్తారు. అక్కడ ఆ పదాలకు తగ్గటువంటి సన్నివేశం కనబడగానే ఎవరైతే ప్రేక్షకుడు ఉన్నాడో సినిమా పాట సీన్ చూస్తున్నటువంటి వాడు ఆ సన్నివేశం చూడగానే ఆ పదం వాడు అక్కడ ఆపేయగానే ఎందుకు ఆపేశాడు అనే విషయం పక్కన పెడితే బాణీపరంగా పక్కన పెడితే ఆ సన్నివేశం చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది. అలా చాలా సందర్భాలు చాలా ఇట్లాంటివి జరిగాయి. ఈ తర్వాత ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో మ్యూజిక్ డైరెక్షన్లో గిరిపుత్రిక సినిమా ఈ రాస్తున్నాను సుద్దాల గారితో ఇలా వందే మాతరం మిట్టపల్లి సురేందర్ అన్నతో కలిసి రాస్తున్నాను. అది ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఒక బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి పాట. అలా అనంత శ్రీరామన్నతో ప్యాకప్ మూవీలో తల్లూరు రాజు గారి డైరెక్షన్లో రాసిన సినిమా తీసుకుంది. శుభలగ్నం 2 అని రమేష్ రాజు గారి డైరెక్షన్లో శుభలగ్నం 2 అదే టీం అంతా జగపతి బాబు గారు, రామజీ గారు అదే టీం. మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఒక పెళ్లి పాట రాశాను. అది ఈ మంత్ ఆడియో రాసింది. అది ఒరియా ట్యూన్కి రాశాం. మజుందారి గారు ఒరియా డైరెక్టర్ మొత్తం ఒరియా వర్డ్స్ ముందు వేసుకొని ఆ ఒరియా పదాలకి రాసినటువంటి పాట. ఇలా నా పాటల ప్రస్థానం సినిమా పాటలు రాస్తున్నాను, ఇండిపెండెంట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, అలా సినిమా పాటలు ఇప్పటికో 40 వరకు రాశాను. ఇండిపెండెంట్ సాంగ్స్ 50 వరకు రాశాను. అలా ఇంచుమించుగా 100 వరకు పాటలు రాశాను. కవిగా నేను ఇదివరకే 3 పుస్తకాలు వేశాను. వచన కవిత్వము, గేయాలు, పాటలు, ఇలా పరిశోధన, అంతేకాకుండా నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కూడా చేస్తాను. ఇలా అన్ని ఉండడం వల్ల కొంచెం పాటగా కేవలం పాటల రచయితగా అనే ప్రయాణం చేయకుండా వృత్తి ప్రవృత్తి రెండు చూసుకోవడం వల్ల కొంత సమయం పడుతుంది. సినిమా ఆదరిస్తుందని, సినిమా పాటలు మీరు ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. మాలాంటి గీత రచయితలందరినీ మీరు ఆదరించాలి, మా పాటలు మీరు వినాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయం చెప్తాను. ఇకపైన ఎప్పుడు కూడా సినిమా పాటలు అనగానే మీరు వినోదంతోనే కాకుండా ఆలోచనాత్మకంగా కూడా వినాలి. సినిమా పాట అనేటువంటిది జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటంటే సినిమా ఎట్లా ఉంటుందంటే సినిమా అనేటువంటిది జన వ్యవహారంలోకి ఈజీగా వెళ్ళగలదు. సినిమా పాట సామాన్యులను కూడా మెప్పించగలదు. కానీ సినిమా పాట రచన మాత్రం సామాన్యం కాదు. అది సామాన్యుల దగ్గరికి కూడా వెళ్తుంది, కానీ దాని రచన మాత్రం సామాన్యం కాదు, అసామాన్యమైనటువంటి. అంతేకాకుండా నారాయణ రెడ్డి గారు లాంటి కవులు ఉన్నారు చాలా మంది. ఆయన చాలా సంస్కృత సుదీర్ఘ సమాసాలతో పాటలు రాశారు, మీకు అంతా తెలుసు. ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్పటుల చరిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీకృతుల సహస్రపన సంజమిత పూత్కృతుల, మీకు తెలుసు ఏంటి సంస్కృత సుదీర్ఘ సమాసాలు ఏంటంటే అప్పుడు అవసరమైంది. నెక్స్ట్ ఆయనతోనే దిమ్కి దిమ్కి దిమాడే గుమ్ముకు గుమ్ముకు గుమ్మాడే అమ్మకు అమ్మకు అమ్మాడే అని రాయించారు. మరి అదే నారాయణ రెడ్డి అంటే సినిమా పాట రాసేవాడు. ఆయన పెన్ను ఏదైతే ఉందో అది అన్ని రంగులు విముడ్చుకొని ఉండాలి, అన్ని హంగులు తెలిసి ఉండాలి. నేను ఇదే రాస్తా, నేను ఫోకే రాస్తా, నేను ఐటమే రాస్తా, నేను హీరో ఎంట్రీ సాంగే రాస్తా, నేను ఇలా డివోషనలే రాస్తా, రొమాంటికే రాస్తా, లేకపోతే మెసేజ్ ఓరియంటెడే రాస్తాను, థీమ్ సాంగే రాస్తాను అంటే కుదరదు. అన్ని రకాల థీమ్స్కి రాసేటట్టుగా ఉండాలి సినిమా పాట అంటేనే అది. అయితే అలాంటి సినిమా పాట, ఈ పాట సెషన్ ఏదైతే మనకు ఈ సెషన్లో నాతో పాటు అంటే మన వచ్చినటువంటి ఆ గీత రచయితలంతా కూడా, అతిథులుగా వచ్చిన గీత రచయితలంతా కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు. వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి సినిమా రంగంలో నిలుపుకోవాలని సినిమా గీత రచయితగా ఎంతో పేరు సంపాదించి కష్టంతోనే పైకొచ్చారు. వాళ్ళు ఎంతో ఒడిదొడుకులు ఎదుర్కొని వచ్చారు. పారితోషికం విషయానికి వస్తే అది మాత్రం నిరుత్సాహమే. చాలా మంది గీత రచయితలకు రెమ్యునరేషన్ పరంగా అంతా ఒదిగింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం క్లిక్ అయ్యాక వచ్చేటువంటి రెమ్యునరేషన్కి మాత్రం ఒక సంతృప్తి ఉంటుంది. ఏదేమైనా పటిష్టత కలంలో
పాటలో విశిష్టత ఉన్నటువంటి సినీ గీత రచయిత ఎప్పటికైనా నిలబడతాడు. అలా నిలబడతాడు అనడానికి కావలసిన ముడి సరుకు అంతా కూడా ఈ గీత రచయితలు అందరిలో ఉంది. వాళ్ళంతా కూడా మేమంతా కూడా నిలబడాలని మీరు మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహిస్తారని మా పాటలు మీరు వింటారని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని